స్ట్రైట్ గా వెళ్ళు. స్టాప్ నౌ, టేక్ ఎ లెఫ్ట్. స్టాప్. కెమెరాని రేస్ చేయి. స్టాప్. ఏమైంది? ఏం లేదు. ఓకే, టర్న్ లెఫ్ట్. పర్లేదు, నిద్రపోయా. అయ్యా, ఏం లేదు, ఇంటి తాళాలు మర్చిపోయాను, మీరు పడుకోండి. బాబు బయటికి రా. బాబు, మేము పోలీసులు. ఒక అమ్మాయి మిస్ అయితే అది మాకు మామూలు కేసు, కానీ నీకలా కాదు. ఇదిగో ఇవన్నీ వట్టి కాగితాలు. వీటితో ఏడాదిన్నరగా ఏం చేశాం? వీటిని తీసుకెళ్ళు. ఎలాగోలా ఆ పిల్ల నువ్వైనా కాపాడు. మొదటి విక్టిమ్ మంజులా రమేష్, అడ్వకేట్. కిడ్నాప్ చేయబడింది నవంబర్ 2, 2015. రెండో విక్టిమ్ లీలా. తను కిడ్నాప్ చేయబడింది డిసెంబర్ 8, 2015. మూడో విక్టిమ్ జైన్ పరిశుద్ధం, కాలేజ్ గర్ల్. ఈ కేసు ఎంక్వైరీ చేసేటప్పుడే నా కూతురు మెట్ల మీద నుంచి జారి. శనిగ్రహం, ఎందుకే ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నావు? అది కాదే, నువ్వు అక్కడికి వెళ్లకుండా ఉంటుంటే. గౌతమ్, ఇంతవరకు 14 మంది కిడ్నాప్ అయ్యారు. అందులో 10 మంది వాళ్ల ఫీల్డ్స్ లో సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు. 4 మొదటి 6 కేసులు నేను ఎంక్వైరీ చేశాను. నో క్లూస్, అన్ని బ్లాక్ హోల్స్. బట్ చివరి 6 కేసుల్లో సిల్వియా ప్లాత్, విజయలక్ష్మి, రూపవాహిని, ఈ 3 కేసుల్లోనూ సిమిలారిటీస్ ఉన్నాయి. ముగ్గురి వాహనాలు రోడ్డు మీదున్నాయి. ఈ 3 అమ్మాయిలు పగలు కిడ్నాప్ చేయబడ్డారు. పగలు కిడ్నాప్ చేస్తే ఎవరు చూడలేదా? ఆశ్చర్యంగా ఉంది. ఎవరూ చూడలేదని పోలీస్ ఫైల్ చెప్తోంది. నేను మాత్రం నమ్మను. ఎవరు కావాలండి? సార్, మీ అమ్మాయి విజయలక్ష్మి కేసుకు సంబంధించి కొంచెం ఎంక్వైరీ చేయాలి. మీరెవరో? మమ్మల్ని పోలీసులు పంపించారు. మీ అమ్మాయి కిడ్నాప్ అయిన చోటు కొంచెం చూపించారంటే మాకు హెల్ప్ఫుల్. ఎవరండి? సమ్ ఇడియట్స్. పని పట్టలేదు, ఇరిటేట్ చేస్తున్నారు.
ఎక్స్క్యూజ్ మీ, వై ఆర్ యు డిస్టర్బింగ్ మీ? మా కూతురు చనిపోయి చాలా రోజులైంది. మేము జీవోత్సవాల్లో బతుకుతున్నాం. పోలీసులు ఏం చేయలేకపోయారు, మీరు మాత్రం ఏం చేయగలరు? మిస్టర్ భాస్కర్, డూ యు నో హూ హీస్? ఈయన పేరు తిరుచానూర్ ఆనంద ముని, సైకిక్. ఈయన తరచూ ఆత్మలతో మాట్లాడతారు. ఈయన యూజీ బోర్డులో మీ అమ్మాయి వచ్చింది. నన్ను చంపిన హంతకుణ్ణి కనిపెట్టలేదని ఏడ్చింది. అందుకే మేమొచ్చాం. మీ అమ్మాయి మిస్ అయిన చోటుని మాకు చూపిస్తారా? ఆ రోజు నా కూతురు బండి సరిగ్గా ఇక్కడ ఉంది సార్. అన్నా రా. బండి ఇక్కడే ఉందా సార్? అవును సార్. ఇక్కడ అవును, బండి రాంగ్ సైడ్ లో ఎందుకుంది సార్? నాకు అర్థం కావట్లేదు సార్. ఇంట్లోంచి బయలుదేరిన పిల్ల ఇక్కడికి వచ్చి బండి ఎందుకు ఆపింది? ఆశ్చర్యంగా ఉంది సార్. అన్నా కమలా, ఎనీ గెస్? ఎవరినో చూసింది లేదా దేన్నో చూసింది. అందుకే తను వెహికల్ ని రాంగ్ సైడ్ లో ఆపింది. బట్ ఎక్కడ చూసుంటుంది కమలా? బండి ముందు వైపు. సారీ సార్. ఆ రోజు మా సిస్టర్ కార్ ఇక్కడే ఉంది సార్. ఈ కార్ కరెక్ట్ గా లెఫ్ట్ సైడ్ లోనే ఉంది. గౌతమ్, ఎనీ గెసెస్? నెక్స్ట్. ఇక్కడే సార్ నా కూతురు బైక్ పార్క్ చేస్తుంది. గౌతమ్, టు యువర్ రైట్ 25 feet లో అదే చెత్తకుండి. సార్, మీ అమ్మాయి ఎన్ని గంటలకు మిస్ అయింది? 3:30 మధ్య. అన్నా, బాబు, నాకు కొన్ని చాక్లెట్స్ కావాలి. చాక్లెట్సా? ఓ, ఇట్స్ ఎ యోకర్. మీకు యోకర్ తెలుసా అంకుల్? తెలుసమ్మా, నా ఫేవరెట్ బౌలర్ వాసిం అక్రమ్. నా ఫేవరెట్ బౌలర్ బుమ్రా. ఓకే ఓకే, అందరూ చాక్లెట్ తీసుకోండి, తీసుకోండి, ఒక్కొక్కరుగా తీసుకోండి. తీసుకోండి. పోయిన సంవత్సరం ఐపీఎల్ ఫైనల్స్ లో చెన్నై సూపర్ కింగ్స్ చేస్ చేసిన స్కోర్ ఎంత? 148 for 7. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్? బుమ్రా. ఆరెంజ్ క్యాప్ ఎవరికి వచ్చింది? డేవిడ్ వార్నర్. సరే, ఇప్పుడు మీ స్ట్రీట్ లోనే ఎవరు చాలా ఇంటెలిజెంట్, ఐ మీన్ ఎక్కువ క్విజ్ కాంపిటీషన్స్ కి వెళ్లి ప్రైజెస్ గెలుచుకుంది? రూపవాహిని అక్క. అంకుల్ వాడు సబ్స్టిట్యూట్. నీకు తను తెలుసా? తెలుసు అంకుల్, కానీ ఆ అక్కని ఎవరో చంపేశారు. ఆ రోజు మీరంతా రోడ్డు మీద ఆడుకున్నారా? రూపా అక్క వాళ్ళ అమ్మ నాన్న కూడా పరిగెత్తుకుని వచ్చారు. ఆ రోజు బౌండరీ లైన్ లో ఎవరు నుంచొని ఉన్నారు? మురళి, ఆ రోజు రూపక్క బైక్ మీద వెళ్ళడం నువ్వు చూసావా? చూశాను అంకుల్, బాయ్ చెప్పాను. అప్పుడు ఫాస్ట్ గా వెళ్లి బ్రేక్ వేసింది. అప్పుడు ఏమైంది? నేను బాల్ తేవడానికి వెళ్ళాను. తిరిగి వచ్చి చూసావా? ఎస్ అంకుల్. అప్పుడు ఏం చూసావు? రూపక్క ఒక కుక్క పిల్లని ఎత్తుకొని వెళ్తుంది. ఎక్కడికి వెళ్ళింది? నేను చూడలేదే. రూప చేతిలో కుక్క పిల్లిందని ఎవరికైనా చెప్పావా? ఎవరు నన్ను అడగలేదు. హంతకుడు కుక్క పిల్లని చెత్తకుండీ కింద పెడుతున్నాడు. బండి మీద అమ్మాయిలు వస్తున్నారు. కుక్క పిల్ల ఎదురొస్తోంది. ఏంట్రా నడు రోడ్డు మీద కుక్క పిల్లుందని వీళ్ళు ఎత్తుకుంటారు. అప్పుడు దూరంగా హంతకుడు ఉంటాడు. ఆ కుక్క పిల్ల తనది అని వాడంటాడు.
కుక్క పిల్లని ఇవ్వటానికి వెళితే అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తున్నాడు. ఇదే జరిగి ఉంటుంది. అంటే ఆ కుక్క పిల్ల అంతంగా క్యూట్ గా ఉంటుండాలి. ఏ ఆ కుక్క పిల్లకి దెబ్బలు తగిలి కుంటుతూ ఉండకూడదా? కమలా, నన్ను మాట్లాడినివ్వు. సి గౌతమ్, ఏ కుక్కతో కిల్లర్ విక్టిమ్స్ ని లూర్ చేస్తున్నాడో తెలియట్లేదు. ఒకవేళ తెలిసినా విశాఖపట్నంలో 50కి పైగా కెనల్స్ ఉన్నాయి, 100 పెట్ షాప్స్ ఉన్నాయి, 40 మంది వెట్ డాక్టర్స్ ఉన్నారు. ఇట్స్ ఎ లాంగ్ షాట్. మన ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ అయ్యాయి. లేదు కమల, వేస్ట్ అవ్వలేదు. ఆ కిల్లర్ కుక్కల సాయంతోనే అమ్మాయిని ఎత్తుకెళ్తున్నాడు. ఈ విషయాన్ని మనం పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు పబ్లిక్ లో అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. ఆ కిల్లర్ నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు అమ్మాయిలు అలర్ట్ గా ఉంటారు. వాడు ఎవరిని ఈజీగా కిడ్నాప్ చేయలేడు. కరెక్ట్ గా చెప్పావు. తో నోర్మి. గౌతమ్, కిల్లర్ కుక్కపిల్ల సాయంతో కిడ్నాప్ చేస్తున్నాడని పోలీసులు కనిపెట్టారని వాడికి తెలిస్తే వాడికి చాలా కోపం వస్తుంది. వాడు ఆవేశపడి ఒకవేళ దాహినిని చంపేస్తే? కాల్ వినోద్. వినోద్, ఒక హెల్ప్ చేస్తావా? నేను చెప్పేది ఒక పేపర్లో నోట్ చేసుకో.